అసలు నాకేం అవసరం మేడం? నేను యుఎస్లో చదువుకొని ఇండియాకొచ్చాను. మీ కంపెనీకున్న వాల్యూ, గౌరవం బట్టి మీ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాను. అంతేకాని నాకసలు బయట జాబ్ దొరక్క కాదు కదా మేడం. మీకు నా మీద డౌట్గా ఉంది కదా? పిలవండి మేడం, పోలీసుల్ని పిలవండి. ఆ పోలీసుల్ని రానివ్వండి, వాళ్లే తేలుస్తారు. చెయ్యండి మేడం. చెయ్యండి మేడం. మీరా పని చేస్తే దీని సంగతి తేలడం గ్యారంటీ. ఇదేంటి ఇంత ఖచ్చితంగా మాట్లాడుతుంది? ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఫోన్ చెయ్యండి. అంటే నువ్విలా గట్టిగా మాట్లాడేస్తే నేను నమ్మేస్తాననుకో. హలో, హౌ ఆర్ యు అత్తయ్యా? ప్రియా, నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? ఏంటత్తయ్యా అలా అంటున్నావు? జైలుకెళ్తే ఫోన్ చేయకూడదా? అమ్మా కొడుకులు కలిసి నన్ను జైలుకి పంపించి ప్రశాంతంగా బతికేద్దామనుకుంటున్నారే? నేను జైల్లో కాదు కదా, చచ్చి శ్మశానంలో ఉన్నా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. ఏంటే వాగుతున్నావు? అదే అత్తయ్యా, వ్రతంలో కావేరి ఫోన్తో నేను సృష్టించిన అలజడి గురించి మాట్లాడుతున్నాను. కావేరి ఫోన్ నుంచి ఆ శివగాడికి నేనే కాల్ చేయించా. యాక్చువల్గా కావేరి మెళ్ళో తాళిని దాని అమ్మ కంట పడాలి అనేది కాన్సెప్ట్ జస్ట్ మిస్ అయింది.